ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎలన్ మస్క్ కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఒప్పందం ఖరీదు దాదాపు 591 కోట్లు. ఇస్రో డెవలప్ చేసిన అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20 అనే శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపడం కోసం ఇస్రో ఈ ఒప్పందం చేసుకుంది ఎలన్ మస్క్ కంపెనీతో. స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం అమెరికాలోని కేప్ కెనవెరల్ అనే ప్రాంతం నుంచి నవంబర్ 19న జరగనుంది. G20 శాటిలైట్ బరువు 4700 కిలోలు. నిజానికి ఇంత బరువున్న శాటిలైట్స్ని మోసుకెళ్లే రాకెట్లు ఇస్రో దగ్గర అందుబాటులో లేవు. ఇస్రో దగ్గరున్న బాహుబలి రాకెట్గా పిలిచే లాంచ్ వెహికల్ మార్క్ 3 గరిష్టంగా 4000 కిలోల బరువున్న శాటిలైట్ని మాత్రమే జియోసంక్రనస్ ఆర్బిట్ దాకా తీసుకెళ్లగలదు. అంటే భూమి నుంచి 30,000 కిలోమీటర్లకు పైనున్న కక్షల్లోకి మాత్రమే తీసుకెళ్లగలదు 4000 కిలోల శాటిలైట్ని. అంతకు మించి బరువున్న శాటిలైట్స్ని తీసుకెళ్లే సామర్థ్యం దీనికి లేదు. అందుకే భారత కమ్యూనికేషన్లో ఎంతో కీలకమైన GSAT-20 అనే శాటిలైట్ ప్రయోగం కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్ కంపెనీకి ఇస్రో ఇచ్చింది. దీనికి సంబంధించి ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అట్లాగే స్పేస్ ఎక్స్ మధ్య కాంట్రాక్ట్ కుదిరింది. ఈ ప్రయోగం కోసం దాదాపు 591 కోట్లని స్పేస్ ఎక్స్కు చెల్లించింది ఇస్రో. GSAT-20 శాటిలైట్ ప్రయోగం కనుక సక్సెస్ అయితే మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా సమర్థంగా పనిచేస్తాయి. విమానంలో మరింత క్వాలిటీతో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.